నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత మెట్ట ప్రాంతాలను 30 మండలాల్లో 15 లక్షల జనాభాకు తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నెల్ని పూర్తి చేసి నేడు ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగుచెర్లోపల్లిలో ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 10,010 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు అంచనా శ్రీశైలం రిజర్వాయర్కి ఎగువన 841 మీటర్ల నీటి మట్టం సిల్ లెవెల్ నుండి కొల్లం వాగు ద్వారా కృష్ణా జలాల తరలింపు, 4,47,300 ఎకరాలకి సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు. ప్రకాశం వైఎస్ఆర్ ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని 30 మండలాలకి దీని ద్వారా లబ్ధి పొందుతాయి. మొదటి దశ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ ప్రకాశం జిల్లా పరిధిలో 1,19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు. రెండో దశ కెనాల్ డిస్ట్రిబ్యూటర్లు ప్రకాశం ఎస్పీఎస్ నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాలో 3,28,300 ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షల మందికి తాగునీరు. నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 53.85 టీఎంసీలు అంటూ ఓవరాల్గా టన్నెల్ పనుల్లో పురోగతి సాధించామన్నటువంటిది. 2 టన్నెల్స్ పూర్తి చేశామన్నట్టు ఇది రాజశేఖర రెడ్డి ప్రారంభించారు, జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. ఇవన్నీ పూర్తి కాలేదంటూ మొన్నటిదాకా వార్తలు రాసినప్పుడే చెప్పాను నేను, త్వరలోనే వెలుగొండ ప్రాజెక్ట్ ఇనాగరేట్ చేయబోతున్నారు, టన్నెల్స్ పూర్తి అయిపోయినాయి, అందుకే ఇట్లాంటి వార్తలు రాస్తున్నారు. ఇప్పుడు అదే నిజమైంది కదా. అయితే